ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది మాత్రమే అయింది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అయితే జమిలీ ఎన్నికల ప్రచారంతో ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం ఉన్నాయని ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆయన తన ఓటమికి ఈవీఎం గోల్మాల్ అంటూ ఆరోపిస్తున్నారు. సుమారు 40% ఓటు బ్యాంకు ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు రావడంపై జగన్, ఆయన పార్టీ నేతలు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం చేపట్టాలని ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు అధికార కూటమి కూడా ప్రతిపక్షానికి 11 సీట్లు మాత్రమే వచ్చాయని అజాగ్రత్తగా ఉండవద్దని తన ఎమ్మెల్యేలకు నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వరుసగా గెలిచి అధికారాన్ని సుస్థిరం చేసుకునేలా వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ 2029పై విస్తృత సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్య పోటీ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర విశ్లేషణ తెలియజేసింది. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కూటమి ద్వారా సుమారు 55% ఓటు బ్యాంకు సాధించి ఘన విజయం సాధించింది. ఇందులో టీడీపీకి సొంతంగా 45.6% ఓటు షేర్లు సాధించింది. ఈ ప్రజా మద్దతు నిలుపుకుని 2029 ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని ఏఐ తెలియజేసింది. అంతేకాకుండా తమ అధికారాన్ని నిలుపుకునేందుకు 3 పార్టీలు కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధిస్తామని ప్రచారం చేస్తున్నారని తెలియజేసింది. ముఖ్యంగా కేంద్రీకృత అభివృద్ధి అజెండాతోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఏఐ విశ్లేషించింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ ఎస్సీ ఎస్టీలతో పాటు తనకు ఉన్న 40% ఓటు బ్యాంకును నిలుపుకుని ఇతర వర్గాల ఆకట్టుకునేలా ప్రణాళిక బద్ధంగా నడుస్తున్నారని ఏఐ తెలిపింది. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్న జగన్ మద్దతుగా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసేలా అడుగులు వేసేస్తున్నారని అంచనా వేసింది. ఇక ఇరువురు నేతలు బలాబలాలు, బలహీనతలపైన ఏఐ ఆసక్తికర విశ్లేషణ తెలియజేసింది. 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై కొంత వ్యతిరేకత కనిపిస్తున్న పట్న మధ్యతరగతి, అగ్రవర్ణాల ఓబీసీలు మద్దతు చెదరలేదని అంచనా వేసింది. అదేవిధంగా కూటమి పాలన ద్వారా మౌలిక సదుపాయాలు కల్పన, సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ పేదలు, ఎస్టీలకు మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. కూటమి భాగస్వామ్య పక్షాలు బీజేపీ, జనసేనతో సమన్వయం కొనసాగించడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును బలానికి కారణం చెబుతుంది. అదే సమయంలో వైసీపీలో జగన్ నాయకత్వంపై కేడర్కు పూర్తి విశ్వాసం ఉండడం ఆయనను బలం చేకూర్చుందని ఏఐ విశ్లేషించింది.